హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య కోల్కతాలో డాక్టర్పై జరిగిన ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. అయితే అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా మన యొక్క తెలంగాణ పోలీసులు ఒక యాప్ను అయితే తీసుకురావడం జరిగింది. మహిళల భద్రత కోసం, మహిళలు సేఫ్గా ట్రావెల్ చేయడం కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిన మహిళలు తిరిగి ఇంటికి సేఫ్గా రావడం కోసం వారి యొక్క భద్రతకై తెలంగాణ పోలీసులు ఒక యాప్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ మరియు తెలంగాణ పోలీసులు కలిసి ఈ యొక్క యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ యాప్ ఏంటంటే టీ సేఫ్, ట్రావెల్ సేఫ్. ఆకతాయిల వేధింపులను అరికట్టడానికి ఈ టీ సేఫ్ అనేది మనం మహిళల భద్రత కోసం తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో మనం కనుక ఎవరైతే ఇబ్బంది పడుతున్న మహిళలు ఉన్నారో అందులో డైరెక్ట్గా మీ సమస్యలను తెలియజేసినట్లయితే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు మెసేజ్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత 5 to 10 minutes మీకు పోలీసులు మీ దగ్గరికి రీచ్ అవుతారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మధ్య ఎక్కువ నైట్ టైంలో కానీ లేదంటే డే టైంలో కానీ మహిళలు ప్రయాణం చేయనంటే కొంచెం భయపడుతున్న సందర్భాల్లో ఈ యాప్ గురించి మీకు చెప్పడానికి నేను మీ ముందరికి వచ్చిన. ఎక్కువ నైట్ టైంలో జర్నీ చేసే వాళ్ళకు లేదంటే సింగిల్ ప్రదేశంలోకి ఏదైనా దూర ప్రదేశంలోకి ఒంటరిగా ప్రయాణించే టైంలో ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఓలా, ఉబేర్ మరియు ర్యాపిడో లాంటి యాప్ల ద్వారా మనం ప్రయాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి వాటిలో ప్రయాణం చేయడానికి మరియు లేదంటే సింగిల్ గా ఓన్ వెహికల్ రెంట్ తీసుకొని జర్నీ చేసే వాళ్ళకి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఈ టీ సేఫ్ అనే యాప్ దేశంలోనే మొదటి ట్రావెల్ మానిటరింగ్ యాప్. ట్రావెల్ చేస్తున్న వారిని మానిటర్ చేయడం కోసం, అంటే ముఖ్యంగా మహిళల భద్రత కోసం చేయడం జరిగింది. మహిళలు ట్రావెల్ చేసే విధానం, వాళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు అట్లా పడకుండా ఉండాలంటే ఈ టీ సేఫ్ అనే యాప్ ను ఉపయోగించినట్లయితే మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మీ వెంటనే పోలీస్ నిఘాలో మీరు వెళ్ళడం జరుగుతుంది. మీరు ఆ యాప్ ను ఉపయోగించినట్లయితే పోలీస్ నిఘా మీ పైన ఉన్నట్టే. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక 10 నిమిషాల్లో మీ దగ్గరికి పోలీసులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే ప్రయాణ సమయంలో మీ యొక్క సేఫ్టీని కనిపెడుతూ ఉంటారు అన్నమాట. మీరు ఏం చేస్తున్నారు అంటే, మీరు ఆగిర్రా, వేరే డైవర్షన్ లో వెళ్తుర్రా, లేదంటే మీరు అక్కడే ఇబ్బంది పడుతుర్రా, యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఎలా అంటే ఈ యాప్ లాగిన్ అయిన తర్వాత మనకు అందులో లాగిన్ అయిన తర్వాత ఒక పాస్వర్డ్, 4 అంకెల పాస్వర్డ్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మనం పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టయితే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మెసేజ్ వస్తుంది. టీ సేఫ్ అనే యాప్ ద్వారా మనకు మెసేజ్ వస్తుంది, మన మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మనం దాన్ని ఆ 4 అంకెల పాస్వర్డ్ ను ప్రతిసారి ఎంటర్ చేస్తూ ఉండాలి. 15 నిమిషాలకు ఒకసారి నేను సేఫ్ గానే ఉన్నాను, ఖచ్చితంగా ఈ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట అందులో. అయితే ఈ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రయాణం ప్రారంభించే ముందు ఈ మహిళలు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, వీళ్ళు ఎవరైతే గమ్యస్థానాలకు మాకు ఒంటరిగా ఉన్నాం, మేము పోవడం ఇబ్బంది అవుతుందని అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే 100 డైల్, ఫస్ట్ 100 డైల్కి ఫోన్ చేయాలి. ఇట్లా 100 డైల్ నుంచి ఐవీఆర్ వినిపిస్తాయి కదా మనకు, దీనికోసం 1 నొక్కండి, 2 నొక్కండి అని. ఈ టీ సేఫ్ యాప్ కోసం 8 నొక్కాలి. ఈ 8 నెంబర్ను కనుక మనం నొక్కి వివరాలు తెలియజేసినట్లయితే 100% మనకు సెల్ టవర్ ద్వారా లొకేషన్ ను గుర్తించడానికి వీలవుతుంది. ఏదైతే మనకు ప్రతి 15 నిమిషాలకు మెసేజ్ వచ్చిన ప్రతిసారి మనం 4 అంకెల నంబర్ను ఎంటర్ చేసినట్లయితే మనం సేఫ్ గా ఉన్నామని అర్థం. ఒకవేళ మీరు ఎంటర్ చేయలేదు అనుకోండి, 15 నిమిషాలకు మెసేజ్ వచ్చింది అయినా మీరు మెసేజ్ ఎంటర్ చేయకపోతే ఖచ్చితంగా మనం ప్రాబ్లంలో ఉన్నామని అర్థం. దాన్ని అట్లా అర్థం చేసుకొని ఈ టీ సేఫ్, ట్రావెల్ సేఫ్ యాప్ మానిటరింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఫలానా వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారని చెప్పి దగ్గరలో ఉన్న బ్లూ కోట్ పోలీసు వాళ్ళకి కానీ లేకుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ సమాచారం ఇచ్చి మీ యొక్క లొకేషన్, మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ వాళ్ళకి షేర్ చేసి తొందరగా అక్కడికి పంపించే అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఈ యొక్క యాప్ లో మీరు వెళ్లాల్సిన దారికి వేరే దారిలో తీసుకెళ్లినా, లేదంటే అక్కడ ఎక్కువసేపు ఆగినా, లేదంటే ఇంకా వేరే ప్రాబ్లం తోటి ఏదైనా మీరు మెసేజ్ పెట్టకపోయినా వెంటనే ఈ టీ సేఫ్ యాప్ వాళ్ళు వెంటనే మనకు సంబంధిత పోలీస్ స్టేషన్ కు లొకేషన్ పంపించి ప్రాబ్లంలో ఉన్నట్టున్నారని చెప్పి గుర్తించి మనకు మెసేజ్, మనకు మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క యాప్ లో 100 డైల్ మానిటరింగ్ కనిపిస్తుంది డైరెక్ట్ గా. దానిలో మనం చేరుకోవాల్సిన ప్రదేశం మరియు వెహికల్ నెంబరు, మనం ఏ వెహికల్లో వెళ్తున్నామో ఆ వెహికల్ నెంబర్ కనుక అందులో ఎంటర్ చేస్తే టీ సేఫ్ యొక్క మానిటరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టీ సేఫ్ మానిటరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మీకు మెసేజ్ వస్తుంటది. ఆ మెసేజ్ లో 4 అంకెల పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ మీరు అందులో ఎంటర్ చేసినట్టయితే మీరు సేఫ్ గా ఉన్నారని అర్థం. అయితే తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ టీ సేఫ్ యాప్ ను ప్రతి మహిళ ఫోన్ లో ఈ యొక్క యాప్ ఉంటే చాలా భద్రతగా ఉంటుంది. అలాగే ప్రతి
అక్క చెల్లెలు లేదంటే మన తల్లి లేదంటే మన అక్క చెల్లెలు దూర ప్రయాణం చేసినప్పుడు కానీ ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అంటే వాళ్ళ ఫోన్లో ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టండి. వాళ్ళకు మీరు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో ఈ తెలియని వాళ్ళకి ఈ యొక్క యాప్ గురించి చెప్పండి. మనకి ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోను అన్ని గ్రూపుల్లో కానీ లేదా స్టేటస్లో కానీ పెట్టుకొని కనీసం అందరికి తెలిసేలా చేయగలరని నా యొక్క మనవి. జై హింద్.